హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఉదయాన్నే లేచాక తెగ ఆకలేసేసింది. ఏం చాలా అని ఆలోచిస్తుంటే ఉప్మా చేసుకుందాం అనిపించింది. సరే ఇంకెందుకు లేట్, పద చేసేసుకుందామని వెళ్ళిపోయాను. రండి మీకు కూడా చేపిస్తాను ఎలా చేయాలో. ఒక టమాటో, 2 చిల్లీ, ఒక ఆనియన్, ఒక క్యారెట్, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. క్యారెట్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటన్నిటిని మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అండి, చిన్న స్పూన్ కాదు. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉద్దిపేడలు వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసేసుకోవాలి, అదే పచ్చిమిరపకాయ. తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గాక క్యారెట్ కూడా సన్నగా తరుగుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాం. క్యారెట్ ఎందుకు వేస్తున్నానంటే మనం కొంచెం ఏది తిన్నా కలర్ఫుల్గా తింటే మనకే మంచిదన్నమాట. మరీ కలర్ఫుల్ అంటున్నానని ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోకండి, వెజిటేబుల్స్ అన్నమాట. అలాగే క్యారెట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని దాన్ని కొంచెం మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత టమాటో తెచ్చేసి వేసుకుందాం. క్యారెట్ కొంచెం మెత్తపడ్డాక టమాటో యాడ్ చేసుకుందాం. టమాటో యాడ్ చేశాక దాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు దాన్ని మగ్గనిద్దాం మెత్తగా అయ్యే వరకు. టమాటో మెత్తపడ్డాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక పర్సన్కి ఒక చిన్న టీ కప్ మైన ఉప్మా రవ్వ వేసుకుంటే సరిపోతుంది. సో 1 కప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాం. ఉప్మా రవ్వలో ఎందుకు సేమియా ఉంది అని ఆలోచించకండి, కొన్ని సేమియా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్మా రవ్వ గడ్డలు కట్టకుండా మనం మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. మధ్యలో ఒకసారి తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడ్డాక ఇంకా మనం ప్లేట్లో తీసేసుకొని తినేయడమే. అమ్మయ్య, నా ఉప్మా రెడీ అయిపోయింది. ఇక నేను తినేస్తున్నాను, మీరు కూడా వెంటనే వెళ్ళి చేసుకొని తినేయండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం.